ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ఖచ్చితంగా చిన్న ప్రార్థనైనా చేయాలి. ప్రభువా, ఈ దిన ధ్యానంలో మీరే మాతో ఉండి నడిపించండి అని ప్రభు సన్నిధానంలో మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ప్రతిరోజు మీ వాక్యాన్ని వింటున్న ఈ చెవులు ధన్యములు, గ్రహిస్తున్న ఈ హృదయం ధన్యములుగా, అంగీకరిస్తున్న ఈ మనస్సు మీకు అంగీకారముగా మీరే చేసుకొనమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ దిన ధ్యానంలో నాతో మాతో ఈ ప్రాంగణమంతటిలో మీరే ఉంచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెబుదాం ఆమేన్. ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం. ప్రభునందు ప్రియమైన వారులారా, సుమారుగా 5 రోజుల నుండి లేదా 5 సందేశాలుగా హోషేయ అనే గ్రంథాన్ని మనము ధ్యానం చేసుకుంటూ వచ్చాం. చాలా మూల్యమైన విషయాలు, చాలా ఆత్మ సంబంధమైన సంగతులు, ఆత్మీయతను పురికొల్పేటువంటి సందర్భాలు కేవలం వాక్యము నుండి మాత్రమే, కేవలము వాక్యము నుండి మాత్రమే మనము ఆలోచన చేస్తూ ఉన్నాం. మీలో వింటున్న వారందరూ ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్మి నేను ప్రయాసపడుతూ ఉన్నాను. ప్రభు ఇచ్చిన, నా హృదయంలో ఉంచిన ఈ ప్రయాస భారాన్ని బట్టి దేవుడు మనల్ని అందరినీ ఆత్మీయంగా పురికొల్పునుగాక. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనము చదువుకుందాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలోనూ యెహోయాషు కుమారుడైన యెరోబాము అను ఇశ్రాయేలు రాజు దినములలోనూ బెయేరి కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని మనము చదువుకుందాం. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలులను ఏలనారంభించి 9 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. ప్రియమైన వారులారా, 2 వచనాలు మీకు చదివి వినిపించాను. ఇంకో వచనము కూడా ఉంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతుంటే, హజజ్యాహు కుమారుడైన హోషేయ ఎఫ్రాయిమీలకు అధిపతిగా ఉండెను అనే వచనాన్ని మనము మరొక వచనంగా చదువుకుంటాం. మీలో ఒక ప్రశ్న నేను నిన్నటి రోజున మీ ముందు నేను ప్రస్తావించడం జరిగింది. రాజుల కాలంలో ఉన్న హోషేయ, ప్రవక్తల గ్రంథములో ఉన్నటువంటి హోషేయ ఒకరేనా? ఈ హోషేయ ఆ హోషేయ ఏనా? లేదా ఇద్దరు హోషేయాలు ఒకటేనా? రాజుగా ఉన్నటువంటి హోషేయను దేవుడు ప్రవక్తగా మార్చుకున్నాడా అనే ఆలోచన మీలో చాలా మటుకు ఉండవచ్చనే ఆలోచనతో ఈ చిన్న అనుమానాన్ని, ఆలోచనను నివృత్తి చేయాలని మీ ముందు నేను ఈ మాట చదివి ఉన్నాను.
గమనించాలి ప్రియమైనటువంటి వారులారా. రాజుల కాలంలో అనగా రాజులు 2వ గ్రంథం ఇశ్రాయేలీల రాజుల కాలంలోను యూదా రాజుల కాలంలో ఉన్నటువంటి హోషేయ రాజు. ఆ రాజుల కాలంలో రాజు మాత్రమే. మరి ప్రవక్తల గ్రంథాలకు వచ్చేసరికి చిన్న ప్రవక్తలైనటువంటి 12 మంది ప్రవక్తలలో ఈ హోషేయ ప్రథమ ప్రవక్తగా మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు గమనించండి, ఈయన ప్రవక్త అయినటువంటి హోషేయ, ఆయన రాజు అయినటువంటి హోషేయ. మీరు ఈ విషయంలో ఎంత మాత్రము కన్ఫ్యూజ్ అవ్వద్దు అనే ఆలోచన. ఒకవేళ మీకు ఇంకొక ఆలోచన కూడా రావచ్చు, మరి ఇందులో ఉన్న రాజు ఆహాజు రాజు ఇక్కడ ఉన్నాడు, అక్కడ కూడా ఉన్నాడు, ఇదే యూదా ప్రజలు, అక్కడ కూడా యూదా ప్రజలు ఉండవచ్చు. దేవుని సంకల్పంలో ఈ ఆలోచన మీరు జాగ్రత్తగా గమనించండి. యూదా రాజుల కాలంలోను ఇశ్రాయేలుల రాజుల కాలంలోను రాజు అయినటువంటి హోషేయ దేవుని దృష్టికి బాగా చెడుతనము జరిగించిన వాడుగా ఉంటూ ఉన్నప్పుడు అదే కాలంలో అదే పేరుతో మరొక హోషేయను దేవుడు లేపుకొని ఒక ప్రవక్తగా మార్చి, ప్రవక్తగా మరొక వ్యక్తిని దేవుడు పిలుచుకొని చెడుతనములో నడుచుచున్న ఇశ్రాయేలు యూదా వారిని అందరినీ ప్రవక్త ద్వారా, అదే పేరు కలిగిన ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలను మరలా నడిపించుకోవాలని ఆయన ఉద్దేశమై ఉండవచ్చు. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. ప్రియమైన వారులారా, ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇశ్రాయేలీలందరూ బైబిల్ గ్రంథంలో ఒకటే, యూదా వారందరూ బైబిల్ గ్రంథంలో ఒకటే. పేర్లు ఒకవేళ అక్కడ ఇక్కడ పేర్లు ఒకటే కావచ్చు, చరిత్రలు మాత్రం ఖచ్చితంగా వేరు అనే విషయాన్ని మీరు గమనించాలి. మరొక చిన్న క్లారిఫికేషన్ ఏమిటి అనంటే, చరిత్ర గ్రంథాలు రాసినటువంటి వారు కొందరైతే ప్రవక్తల గ్రంథాలు రాసినటువంటి వారు కొందరు కావచ్చు. రచించిన కాలానికి, వారు సేకరించిన వివరాల సేకరణకు ఇవన్నీ కొంత వ్యత్యాసం. కొన్ని సందర్భాలలో మరి వ్యక్తుల జీవితాల యొక్క వివరాలు సేకరించినప్పుడు ఒక చోట నుండి ఒకరు, మరొక చోట నుండి మరొకరు, మరొక చోట నుండి కొన్ని వివరణాత్మకమైన విషయాలు పలు ప్రదేశాల నుండి, పలు ప్రజల నుండి సేకరించడాన్ని బట్టి కొంత వివరణ మనకి కొంచెం కన్ఫ్యూజ్ అని నేను అనను, కానీ ఆ వివరణలు మన మనస్సుకు అర్థం చేసుకోవటానికి కొంత సమయం పడుతుంది అనే విషయాన్ని మీరు గమనించాలి. ప్రియమైన వారులారా, ఈ సందేహాన్ని నేను మీకు నివృత్తి చేయగలిగాను అని నేను అనుకుంటున్నాను. చివరి క్లారిఫికేషన్, రాజుల గ్రంథంలో హోషేయ వేరు, ప్రవక్తల గ్రంథంలో హోషేయ వేరు. ఇట్స్ మేక్ ఏ క్లియర్. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరొక వచనంలో మనం చదివితే, అనగా ఏమండి, ఆ ఇశ్రాయేలీలలోను యూదా ప్రజలలోను ప్రవక్త హోషేయ ఉన్నాడు. ప్రవక్త అయినటువంటి హోషేయ, రాజు అయిన హోషేయ కూడా ఉన్నారు కదా. మరి ఇశ్రాయేలీలు యూదా ప్రజలకేనా అని ఆలోచన చేస్తే, నా యొక్క అధ్యయనంలో లేదా నా యొక్క విశ్లేషణలో నేను గమనించింది ఏమిటి అనంటే, ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకే కాలంలో ఒకే పేరు కలిగిన ఇద్దరు వ్యక్తులను దేవుడు తన ప్రజలను ఆయన వైపుకు మళ్ళించుకోవటానికి ఆయన వేసిన ఒక ఉన్నతమైన ప్రణాళిక. మొన్నొక ఫస్ట్ బర్త్డే ఇంకా హౌస్ ఓపెనింగ్కి వెళ్ళాను. అక్కడ చాలామంది, బహుశా జేమ్స్లు చాలామంది ఉన్నారు. నన్ను పిలిచారు, జేమ్స్ గారు వచ్చి కొన్ని మాటలు తెలియచేయాలని. జేమ్స్ గారు ఇంకొక ఆయన ఉన్నాడు, నేను అక్కడ ఉన్నాం. ఆ జేమ్స్ మనిషి లేని పేరు ప్రాచుర్యం కలిగిన పరిస్థితి కూడా అక్కడ ఉంది. ఎవరు వెళ్ళలేదు. అయ్యా మీరేనండి అని అంటే, అప్పుడు నేను వెళ్ళి మైక్ పుచ్చుకొని ఇదే మాట అన్నాను,
జేమ్స్ అని పిలిచారు కానీ ఏ జేమ్సు, ఎప్పుడు జేమ్సు, ఎవరి జేమ్సు, ఎక్కడి జేమ్సు, ఎందుకు వచ్చిన జేమ్సు అని ఇవన్నీ చెప్పి మళ్ళీ ఈ 4 ప్రశ్నలకి వివరణ తీసుకుంటూ వచ్చాను. అందుకనే మీరు ఈ విషయాన్ని కూడా కొంత క్లారిఫికేషన్ చేసుకోవలసిన అవసరత ఉంది. నా విశ్లేషణలో లేదా నా అధ్యయనంలో మరొక ఆలోచన ఏమై ఉంది అనంటే, ప్రవక్తల కాలంలో మనము ఇశ్రాయేలీలు, యూదా మరియు ఎఫ్రాయిమీల గురించి కూడా మనము అధ్యయనం చేసుకుంటూ ఉంటాం. అందుకనే ప్రియమైన వాళ్ళారా, దేవుడు ప్రవక్తల గ్రంథంలో ఉన్నటువంటి ప్రజలనే, అనగా హోషేయ క్రింద ఉన్నటువంటి ఎఫ్రాయిము, ఇశ్రాయేలు, యూదా ప్రజల పరిస్థితులే రాజైనటువంటి హోషేయ కాలంలో కూడా అదే పరిస్థితులు ఉన్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకు అనంటే, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 27వ అధ్యాయం 20వ వచనం చదివినప్పుడు ఎఫ్రాయిములలో ముఖ్యుడుగా, ప్రధానుడుగా ఈ యొక్క హోషేయ ఉన్నట్లుగా మనం చూస్తాము. అదే ప్రకారంగా ఈ ప్రవక్త గ్రంథమైనటువంటి హోషేయ గ్రంథంలో ఎఫ్రాయిములను చూస్తాం, ఇజ్రాయేలును చూస్తాం, యూదా వారిని కూడా చూస్తాము అని నమ్ముతూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఎందుకండి ఎఫ్రాయిము ఎవరు, ఈ ఇశ్రాయేలీలు మాకెందుకు, ఆ యోధా గోల మాకెందుకని మీలో ఒకవేళ అనుకోవచ్చు. ప్రియమైన వారులారా, ఈరోజు మరి మీరు ఆలోచన చేయాలి. కనీసం మీరు ఏ అవగాహనకు రావాలి అని అంటే, ఈ విషయాలు చెప్పాలి అని అంటే మా పాస్టర్ గారు చరిత్ర చెప్తాడండి, మాకు అర్థం కాదని మీరైనా చెప్పుకోవాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారులారా, అందుకని ఈ విషయాలన్నీ కూడా మీరు జాగ్రత్తగా చరిత్ర ఆలోచనాత్మకంగా ఈ విషయాలు మీ మనసులో ముద్రించుకుంటారని తెలియజేస్తూ ఉన్నాను. మరి కొంచెం సమయం లేదు కనుక వాక్యంలోనికి వెళ్ళిపోదాం. వినండి ప్రియమైనటువంటి వారులారా, చరిత్ర గ్రంథాలలో లేదా రాజుల గ్రంథాలలో హోషేయ దేవుని దృష్టికి చెడుతనము చెరిగించెను అనే మాటను చదువుతున్నాం. అదే రాజుల కాలంలో ప్రవక్త అయినటువంటి హోషేయను తీసుకొని వచ్చి ఆ యొక్క చెడుతనమును తీసివేయటానికి దేవుడు ప్రవక్తను వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు ఈ హోషేయ గ్రంథాన్ని ముగింపుగా మనం చేస్తూ, అసలు దేవుడు ప్రవక్త అయిన హోషేయను పంపించి ప్రజలకు ఏ పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. హోషేయ ప్రవక్తను ఆ యొక్క ఎఫ్రాయిము, యూదా, ఇశ్రాయేలీలకు దేవుడు ప్రవక్తను పంపించి ఏమండి ఏం నేర్పించాలనుకున్నాడు, దేవుడు ఏం బోధించాలనుకున్నాడు, దేవుడు ఏమి నేర్పించాలనుకున్నాడు, లేదా ప్రవక్త ద్వారా వారికి ఏ విషయాలు అలవర్చాలనుకున్నాడు అనే విషయాలను బైబిల్ గ్రంథంలో నుండి మనము కొన్ని లేదా 4 వచనాలు నేను వివరణగా మీకు జ్ఞాపకం చేసి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాను. మర్చిపోవద్దు, హోషేయ రాజుగా ఉన్నప్పుడు దేవుని దృష్టికి చెడుతనము జరిగించెను. అదే హోషేయ కాలంలో, అదే ఇశ్రాయేలు, యూదా రాజుల కాలంలో హోషేయ ప్రవక్త ఎందుకు ఆ ఇశ్రాయేలీల ప్రజల యొద్దకు పంపబడ్డాడు, లేదా ఎందుకు ఆ యూదా ప్రజల యొద్దకు పంపబడ్డాడు, ఎందుకు ఎఫ్రాయిమీల యొద్దకు పంపబడ్డాడు అనే విషయాన్ని కొన్ని 2-3 వచనాలు నేను జ్ఞాపకం చేసి ఈ సందేశాన్ని లేదా హోషేయ గ్రంథ ధ్యానాలను మనము ముగించుకోవటానికి మనము ప్రయత్నం చేద్దాం. చూడండి ప్రియమైన వారులారా, హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు ప్రవక్తను పంపించి దేవుడు ఏమి నేర్పించాలనుకున్నాడు, ప్రవక్తను పంపించి దేవుడు ఏమి వారికి అలవర్చాలనుకున్నాడు అనే విషయాలు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం.
ఎందుకు దేవుడు ఇశ్రాయేలీలను, ఎందుకు దేవుడు యోధా ప్రజలకు, ఎఫ్రాయిమీలకు ప్రవక్త ద్వారా వారికి నేర్పించాలనుకున్న పాఠం ఏమిటి? 1వ అధ్యాయం 9వ వచనం. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చినదేమనగా, మీరు నా జనులు కారు, నేను మీ దేవుడనై ఉండను గనుక లోఅమ్మీ నా జనము కాదని ఇతనికి పేరు పెట్టుము. ప్రియమైన వారలారా, ఆదివారం ఉదయకాలంలో ఒక చక్కని సందేశాన్ని, 2 పదాలు, విచిత్రమైనటువంటివి పదాలు విన్నాం. చెప్పగలరా? లోరుహమా, లోఅమ్మీ. ప్రియమైన వారలారా, దేవుడు వారికి బుద్ధి నేర్పించాలని, దేవుడు వారికి పాఠాలు నేర్పించాలని, దేవుడు వారికి కొన్ని విషయాలు అలవర్చాలని ప్రవక్తను పంపించి, ప్రవక్త ద్వారా వారికి నేర్పించిన పాఠం ఏమిటో తెలుసా? మీరు నా జనులు కాదు, మీకు నేను దేవుడనై ఉండను. మీరు జాలి లేని మనుషులండి. లోరుహమా అనే ఒక్క మాటలో మీరు జాలి లేని మనుషులండి. ప్రవక్త ద్వారా వారికి నేర్పించిన పాఠం ఏంటంటే, మీరు దేవుని ప్రజలుగా లేరే. మీ పద్ధతులు చూస్తూ ఉన్నప్పుడు, మీ ఆలోచనలు చూస్తూ ఉన్నప్పుడు, మీ ఉద్దేశాలు చూస్తూ ఉన్నప్పుడు, మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ క్రియలు చూస్తూ ఉన్నప్పుడు మీరు అసలు దేవుని ప్రజలుగా కనబడనే లేదే. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, వినండి ప్రియమైన వారలారా. దేవునికి మనము మన పద్ధతులు ఎలా ఉన్నాయండి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయండి, మన స్థితిగతులు ఎలా ఉన్నాయండి, మార్చుకునే విధానాలేవండి, మార్పు తెచ్చుకునే విధానాలేవండి. ఒక విషయాన్ని చెప్తాను ప్రియమైన వారలారా, ఇలా వినండి. ఎవరైనా నీ ముందు నిలవబడి, నువ్వు ఎలా తప్పు చేస్తున్నావు, నువ్వు ఎలా పొరపాటు చేస్తున్నావు, జాగ్రత్త చూసుకో, జాగ్రత్తగా చూసుకో అని ఎవరైనా నీకు చెబితే నువ్వు వింటావా? ముందు నీ సంగతి ఏదో నువ్వు చూసుకొని ఖచ్చితంగా అంట. నా సంగతి నీకెందుకు, ముందు నీవేదో చూసుకో, నీ పనేదో నువ్వు చక్కబెట్టుకో, ఇదే అంటారు. కానీ వినండి ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీ నోరు మాట్లాడకుండా, నీ స్వరము లేదా ఈ వాక్యాన్ని విన్నప్పుడు, ఈ వాక్యము నాదే, ఈ వాక్యం విన్నప్పుడు ఈ వాక్యములో పొరపాటు నాకు కనబడుతూ ఉందని తల వంచుకొని సిగ్గుపడిన సందర్భాలు చాలా నీలో ఉన్నాయి. అందుకనే దేవుని జనముగా లేని పరిస్థితులు అయిపోతున్నాయి. అందుకే దేవునికి మనము లోబడని వారముగా ఉండిపోతూ ఉన్నాం. అందుకే మనము ప్రియమైనటువంటి వారలారా దేవుని జనము కాకుండానే మిగిలిపోతూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న మిమ్మలను ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రవక్తను పంపించి, ఏమండి నేను మరలా చెప్తూ ఉన్నాను, జాగ్రత్తగా మీరు మార్చుకోండి, మలుచుకోండి, దేవుని కొరకు అనుకూలంగా మీ స్థితిగతులను దేవుని కొరకు చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఆ వచ్చిన ఒక మాట కూడా మనం అందులో చదువుకుంటాం తదుపరి వచనాలలో. వినండి ప్రియమైన వారలారా, ఈ మాట చెప్తున్నాను. మిమ్మలను నొప్పించగలిగి, మిమ్మలను బాధ పెట్టగలిగి, మీ పొరపాటు ఏదైనా మీకు చూపించి అవును అని అనిపించగలిగేది ఏదైనా ఉంది, ఎవరైనా ఉన్నారు అని అంటే అది దేవుని వాక్యము ఒక్కటే. దేవుని వాక్యము తప్ప నిన్ను ఖండించగలిగేది, నిన్ను సరిచేయగలిగేది మరి ఏమీ లేదు. ఈ విషయాన్ని నీవు గమనించగలవా? అందుకనే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఎంత త్వరగా మార్చుకోగలిగితే అంత ఆశీర్వాదాన్ని నీవు పొందుకుంటావు. ఆమెన్ చెప్పరా? ఆమెన్ చెప్పరా? చెప్పలేరులేండి.
ఎందుకంటే వాక్యం ఖండితంగా మాట్లాడుతుంది గనుక. వాక్యము మన హృదయాలను చీల్చగలిగిన రెండంచుల ఖడ్గము వంటిది గనుక భయపడని పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, ప్రవక్తను పంపించి మీరు జాలి లేని మనుషులయ్యా, దేవుని జనము కాని మనుషులయ్యా అని దేవుడు వారికి హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి వారిని పంపించాడు. చూడండి, 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. 6వ అధ్యాయము 5వ వచనమా, కాబట్టి నేను చేసిన తీర్పులు వెలుగు వలె ప్రకాశించున్నట్లు. ఏమండి, చదువుతున్నారు అందరూ? బైబిల్ ఉన్నవాళ్ళు తప్పకుండా చదవండి. కొన్ని దయచేసి చెప్తున్నాను, చదవండి బైబిల్ ఉన్నవాళ్ళు. ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను, నా మాటలు చేత వారిని వధించి ఉన్నాను. వినండి ప్రియమైనటువంటి వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను, నేను ప్రవక్తల చేత నా మాటలు పంపిస్తే నేను వధించినట్లు మాట్లాడినా, ఏమండి మాట కనబడుతుందా? నేను వారి హృదయాలు బద్దలు కొట్టినట్లు నేను మాట్లాడినా. 6వ వచనం, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనటువంటిది. దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనటువంటిది. పైన ఒక వచనం, 3వ వచనం చదవండి. 3వ వచనం, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి, యెహోవాను గూర్చిన జ్ఞానం సంపాదించుకుందాం రండి, ఆయనను అనుసరించుదాము రండి అని అన్నారే గాని ఆయనను అనుసరించిన వారెవరు లేరు. బద్దలు కొట్టినట్లు చెప్పిన, కొట్టినట్లు నేను చెప్పిన, చీల్చినట్లు చెప్పిన ఎవరును దేవుని జ్ఞానమును సంపాదించుకున్నవారు లేరు. ఒక్క విషయాన్ని కరాఖండిగా చెప్పాను, దేవుని జ్ఞానాన్ని సంపాదించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఎలాగో చెప్పిన, సోమవారం నుండి శనివారం వరకు వస్తారు, ఆదివారం ఉదయం రారు. ఏది నీలో దేవుని జ్ఞానం? ఏదండి నీలో దేవుని జ్ఞానం? ఏది? ఆలోచించి చెప్పండి. దైవ సంబంధమైన ఆత్మీయ జ్ఞానం ఏది? ఇలాగే దేవుని వాక్యం ఖండితంగా చెప్పిన, బద్దలు కొట్టినట్టు చెప్పిన వారు దేవుని జ్ఞానము సంపాదించుకోలేదు. నేను బలిని కోరట్లేదు, కనికరమునే కోరుచున్నాను, మీలో దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి అని. చూడండి, మరో వచనం, 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నా. 11వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నామా? చదవండి. చదువుతున్నారా? అందరూ కూడా చదువుతున్నారా? 11వ అధ్యాయం 7వ వచనమా? నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. ఏమండి? మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును ప్రయత్నమే చేయలేదట. ప్రవక్తలు వచ్చి పిలిచిన, చూచిన, అయ్యా రండి, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని సందేశం ద్వారా మార్చబడండి అని పిలిచిన ఎవ్వడు కూడా మార్చుకోవటానికి గాని మలచుకోవటానికి గాని ప్రయత్నించిన వాడెవడు లేడట.
ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది దగ్గర బైబిల్స్ లేవు, తెచ్చుకోవట్లేదు. ఎవడును మార్చుకునే ప్రయత్నం చేయటం లేదు. అందులోనే ఇంకో వచనం చదువుతారా? 2వ వచనం చదవండి. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు అర్పించిరి, విగ్రహములకు ధూపము వేసిరి, కానీ నడక నేర్పిన వాడును నేనే. ఆ కింద వచనాలు మీరు హైలైట్ చేసుకోలేదా? ఆ వచనాలు, కొన్ని వచనాలు హైలైట్ చేసుకోరా? వెంటనే అంటాడు, ప్రవక్తలు పిలిచిన వారు బలులు అర్పిస్తున్నారు, కానీ నడక నేర్పిన వాడును నేను, కౌగలించుకున్న వాడును నేను, స్వస్థపరిచిన వాడును నేనే. ప్రవక్తలను పంపించి పిలిచిన ఎవడును ప్రయత్నం చేసిన వాడొక్కడును లేడు. ఈరోజు నీవు మార్చుకోగలిగితే, ఏమండి వినండి, 40 రోజులు లేచి టైం అయిపోతుందని స్నానం చేసి గబగబా ఆదరబాదరగా వచ్చేసి నాయన తండ్రి స్తోత్రం అని ప్రార్థన చేసేసి నమ్మకాన్ని మార్చుకోకపోతే, విశ్వాసాన్ని మార్చుకోకపోతే, విధేయత క్రమాన్ని మార్చుకోకపోతే వేస్ట్. 40 రోజులు కాదు కదా, 400 రోజులు చేసిన అనవసరం. ఈ రాత్రి ప్రేమతో మనవి చేస్తున్నాను, నాకెంత బాధ అయిపోయిందో ఈ వచనం. యత్నము చేయువాడొకడును, మార్చుకొను ప్రయత్నం చేసేవాడు ఒకడును లేడు. మార్చుకొని విశ్వాసాన్ని మార్చుకొని భక్తిని, విధేయతను, క్రమాన్ని మార్చుకునేవాడు ఒకడును లేడు. ఆయన బలి కోరువాడు కాదండి. నువ్వేదో ఇచ్చేస్తే ఆయన ఏదో పెద్దోడైపోతాడనో, ఆశీర్వదింపబడటం కొరకు ఇవ్వటం కాదు, కానీ నిండు మనసుతో ఇచ్చేదే దేవుడు కలిమి కొలది ఆయన ఆశీర్వదిస్తాడు. చివరిగా 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటున్నాం. 12వ అధ్యాయము 13వ వచనమా, ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ఎఫ్రాయిము బహుఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపును. అతడు పరులకు అవమానము కలుగు చేసినందుకై నేను అతనిని అవమానపరుతును. ప్రవక్తను పంపించి నేను కాపాడేదను. నేను ప్రవక్తను పంపించి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలను నడిపించిన వాడను నేనే. ఈరోజు ప్రియమైన వారులారా, నేను చెబుతూ ఉన్నాను, నీ ముందు ఉన్నటువంటి వాడు ఒకవేళ దేవుని సేవకుడు కావచ్చు, ప్రవక్తలు చెబుతున్న మాటే కావచ్చు, నీవు అంగీకరించగలిగితే ప్రవక్త మాట నీ జీవితంలో నెరవేర్చటానికి ఆయన సిద్ధమైనటువంటి దేవుడు. ఈరోజు ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం, దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నాం, దేవుని వాక్యానికి మనము విలువ ఇచ్చేవారుగా ఉంటున్నాం. కానీ ఏమండి, ఇది బయటకు కనబడే అంతవరకేనా? నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఈరోజు ఒక చిన్న ప్రయత్నం చేస్తావా? ఈరోజు ఒక చిన్న మార్చుకునే ఒక చిన్న ప్రయత్నం. రాయిని కనీసం ఒక 100 సంవత్సరాలకో 10 సంవత్సరాలకి కొట్టడం ప్రారంభిస్తే ఏమండి, అది కొంతైనా మారద్దేమో కానీ మనుషులు మాత్రం రోజులు గడిచే కొద్దీ బండదేరిపోయిన పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి.
ఈరోజు ప్రేమతో మనవి చేస్తున్నాను, ప్రవక్తలను పంపించి పిలిచిన గాని లోబడు వాడొక్కడును లేడు, మార్చుకొని వాడొక్కడును లేడు, పిలిచిన వచ్చువాడొక్కడును లేడు. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా, ఎన్నో మార్లు నీ వాక్యం ఇది నాది, ఇది నా కొరకు, ఇది నా మనసుదు, ఇది నా పొరపాటుది అని విన్నప్పుడు వింటూ ఉన్నారు కానీ మార్చుకున్నట్టుగా ఎవ్వరూ లేరు. ప్రయత్నము చేయువాడు ఒక్కడును లేడు. ఈరోజు ఒక చిన్న ప్రభువా, నా ఆలోచన నేను మార్చుకుంటాను అయ్యా, నా విధానాన్ని, నా పద్ధతిని, మానవ పద్ధతిని అనుసరించే మనుషులు అయిపోయారని. మార్చుకుంటావా పద్ధతి? మార్చుకుంటావా పద్ధతి? క్రియలు మార్చుకోగలగవా? ఏమండి, నువ్వు మారితే నీ పిల్లలు మారుతారండి. నీ ఆలోచన మారితే నీ పిల్లల ఆలోచన మారుతుందండి. నీ ఇంట్లో భక్తిని నీవు చేయగలిగితే నీ పిల్లలు ఆ భక్తిని అలవర్చుకుంటారండి. నీ ఇంట్లో నీవు ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన నీ బిడ్డలకు అవుతుందండి. ఈరోజు దేవుని గూర్చిన జ్ఞానం కేవలం స్త్రీల మట్టుకే సరిపోతుంది కానీ కుటుంబాలలో పురుషులకు, భక్తిలో పురుషులకు పాత్ర లేనటువంటిదిగా. ఏరి నీ కుటుంబం? ఏమయ్యింది నీ జ్ఞానం? ఈరోజు నువ్వు మార్చుకోగలుగుతావా? ఈరోజు నీవు మార్చుకోగలుగుతావా? ఈరోజు నీవు మార్చుకోగలుగుతావా? ప్రయత్నం చేయగలుగుతావా? ఒక చిన్న ప్రయత్నం మార్చుకొని, ఒక చిన్న ప్రయత్నం చేస్తే నీ కుటుంబం పైన ఆశీర్వాదం, నీ పిల్లల పైన ఆశీర్వాదం, నీ చేతి పనుల పైన ఆశీర్వాదం. మార్పు నొందవా నీవు, మార్పు నొందవా, నీ మనసు మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ మనసు మార్చుకోవా, అనుకూల సమయం ఇది అని ఎరిగి మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. చిన్న మార్పు చేయగలుగుతావా? చిన్న మార్పు నువ్వు చేసుకోగలుగుతావా? ఒక చిన్న మార్పు ఏమండి నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా, ఒక చిన్న మార్పు నీ కుటుంబానికి దీవెనకరంగా, ఒక చిన్న మార్పు. నా కోసం ఏముందండి, నీ కుటుంబం కోసం నేను చెప్పాను. నువ్వు మార్చుకుంటే ఆశీర్వాదాలు మరలుతాయి. మరలా నువ్వు మార్చుకుంటే ఆశీర్వాదాలు మరలుతాయి నీ వైపుకు. ప్రేమగల తండ్రి, ఈ సమయాన్ని బట్టి వందనాలు ప్రభువా. ప్రవక్తలను పిలిచినా గాని అయ్యా, ప్రవక్తలు చెప్పినా గాని మార్పు నొందిన వాడు గాని, యత్నము చేసిన వాడు గాని అయ్యా, తిరిగి దేవుని కౌగిలిలో చేరిన వారు గాని ఎవరూ లేని పరిస్థితులలో ప్రభువా, ఈ మాటలు విన్న నేను మాత్రం మార్చుకోవటానికి, మలుచుకోవటానికి, మార్పు నొందటానికి, నీ వైపుకు మరలటానికి, మరలుచుకోవటానికి నీ కృపను దయచేయమని
మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచు సమస్తాన్ని మీ హస్తాలకు సమర్పించుకొనుచు తిరిగి రేపటి దిన ఒక క్రొత్త సందేశముతో మరలా మేము సిద్ధపడి వచ్చినట్లుగా నడిపించండి. మీ కృపలో బలపరిచి దీవించి మహిమ పొందుకొనుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారమును మాకు దయచేయం. మా యెడల రుణస్థులను మేము క్షమించున్న ప్రకారం మా రుణము క్షమించం. మమ్మలను శోధనలోకి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్ముని త్రియేక దేవుని దీవెన సదా మనందరికీ తోడయుండి నింపి నడిపించి కాపాడి దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.